ఒక ఇంగ్లీష్ పదం 12 వేర్వేరు వాక్యాలు. వి వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్. మేము రాత్రి భోజనం తర్వాత టీవీ చూస్తాము. వి డోంట్ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్. మేము రాత్రి భోజనం తర్వాత టీవీ చూడము. డూ యూ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్? మీరు రాత్రి భోజనం తర్వాత టీవీ చూస్తారా? డోంట్ యూ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్? మీరు రాత్రి భోజనం తర్వాత టీవీ చూడరా? హీ వాచ్ టీవీ లాస్ట్ నైట్. అతను నిన్న రాత్రి టీవీ చూశాడు. హీ డిడ్ంట్ వాచ్ టీవీ లాస్ట్ నైట్. అతను నిన్న రాత్రి టీవీ చూడలేదు. డిడ్ హీ వాచ్ టీవీ లాస్ట్ నైట్? అతను నిన్న రాత్రి టీవీ చూశాడా? డిడ్ంట్ హీ వాచ్ టీవీ లాస్ట్ నైట్? అతను నిన్న రాత్రి టీవీ చూడలేదా? ఐ విల్ వాచ్ టీవీ టునైట్. నేను ఈ రోజు రాత్రి టీవీ చూస్తాను. ఐ వోంట్ వాచ్ టీవీ టునైట్. నేను ఈ రోజు రాత్రి టీవీ చూడను. విల్ యూ వాచ్ టీవీ టునైట్? మీరు ఈ రోజు రాత్రి టీవీ చూస్తారా? వోంట్ యూ వాచ్ టీవీ టునైట్? మీరు ఈ రోజు రాత్రి టీవీ చూడరా? ఇప్పుడు మీ వంతు. వాచ్ అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం కామెంట్స్ లో రాయండి. ఇది డ్రీమ్ అండ్ గ్రో ఛానల్. నిన్నటి కంటే గొప్పవారిగా మారాలని కలలు కనే వారందరికీ మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మంచి భవిష్యత్తు కావాలని కోరుకునే వారితో ఈ వీడియోను షేర్ చేయండి. మనమంతా కలిసి ముందుకు సాగడానికి డ్రీమ్ అండ్ గ్రో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.